కొవ్వూరు టీడీపీలో రాజుకున్న అగ్గి. చంద్రబాబు టీడీపీ మీద నమ్మకంతో ఉద్యోగం వదిలి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయి మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్న జవహర్. తెలుగుదేశం జనసేన మొదటి విడత ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనంతరం పెద్దగా అసంతృప్తి లేకుండా సాఫీగానే సాగిపోయింది. కానీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన మాత్రం తెలుగుదేశం పార్టీలో దుమారమే రేపింది. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కేఎస్ జవహర్కి మళ్లీ తిరిగి కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వస్తుంది అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావుని ప్రకటించడంతో జవహర్ వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జవహర్ వర్గం రగిలిపోతున్నారు. 2014లో కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది దళిత సామాజిక వర్గం నుంచి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలవడంతో మళ్లీ తిరిగి కొవ్వూరు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు తన స్థానంలో మరొకరిని రంగంలోకి దించడంతో జవహర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. పార్టీ నిర్ణయం తీసుకుంది. దాని మీద కేడర్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవటం, దాంతోపాటుగా ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ అనేది చేయబోతా ఉన్నాం. దీనిపై టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, జవహర్ను బుజ్జగిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా బరిలోకి దిగాలని జవహర్పై అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో ఓర్పు నేర్పుతో పనిచేసిన జవహర్కు తనకంటూ సొంత ఓటు బ్యాంకు ఉంది. దానితో పాటు దళితుల్లో మంచి పట్టు ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనీసం 35,000 నుంచి 40,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనతో ఉన్న సఖ్యత వల్ల వారి ఓటు బ్యాంకు కూడా ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంటుంది. మరి వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. జవహర్ కష్టానికి ప్రతిఫలం ఇదేనా అని బగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు. జవహర్ అభ్యర్థిగా అయితే కనీసం 40,000 మెజారిటీతో గెలిపిస్తాం, లేకపోతే టీడీపీ ఓట్లలో చీలిక వచ్చి వైసీపీకి లాభం చేకూరి హారతి ప్లేట్లో పెట్టి ఇచ్చినట్టే అని అంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన ఓటు బ్యాంకు కూడా ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంటుంది. మరి వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.